వినాయక చవితి అనగానే మన తెలంగాణలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆ వినాయక చవితి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. చిన్న గణేష్ నుంచి స్టార్ట్ చేసి అలా చిన్న చిన్న ఫ్రెండ్స్ డబ్బులు కలెక్ట్ చేసుకొని చందాలు కలెక్ట్ చేసుకొని. సో గణేష్ అనేది మాకు ఒక ఎమోషన్ అండి. అంటే మేబీ అదొక గెట్ టుగెదర్ కావచ్చు. నాన్ వెజ్ తినకుండా, మందు కానీ ఎటువంటి ఏ దురలవాట్లు లేకుండా. కెమికల్స్ యూజ్ చేసి పెడుతున్నారు కదా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని యూజ్ చేస్తారు గణేష్. నిమజ్జనం చేసే టైంకి ఏంటి పరిస్థితి? పొల్యూషన్ అయిపోతున్నాయి వాటర్, మరి ఏంటి పరిస్థితి? అంటే ప్రతి గవర్నమెంట్ దే ఆర్ ట్రయింగ్ ఎవ్రీ ఇయర్, వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటారు. బట్ కానీ ఏంటంటే అది ఏమైపోతుంది అంటే, నేను ప్రాపర్ ఫ్రమ్ హైదరాబాద్. నా స్కూలింగ్ వచ్చేసరికి నేను అక్కడి నుంచి నా లైఫ్ అంతా హాస్టల్ లైఫ్ నాది. అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా యూఎస్ పంపించేశాను. యూఎస్లో మళ్ళీ ఎంబీఏ కంప్లీట్ చేశాను. మళ్ళీ వెళ్ళేసి ఎందుకు వచ్చేసారండి? ఏం చేస్తాం, అప్పుడు ఆ టైంలో బాగాలేదు యాక్చువల్లీ. అంటే నేను అందరిలాగానే ఎల్ఎల్బి కంప్లీట్ చేసి మళ్ళీ మీరు మూవీస్లలోకి ఎందుకు వచ్చారు? సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్. సో నేను ఏమనుకున్నా అంటే, ఇంకా డిఫరెంట్గా ఏమైనా చేయాలి. ఏదో యాక్టర్ అయిపోదాం అంటే అయిపోతామా? సో అలా అంటే నేను వరస్ట్ పోర్ట్ఫోలియో పెట్టుకొని తిరిగేవాడిని అనమాట. సో యాక్టర్ అయిపోదామని చెప్పి అడిగాను, కానీ నేను యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. అలా ప్రాసెస్లో జిమ్ చేసేవాడిని. ఇండస్ట్రీకి వచ్చింది 2013. అలా చేస్తూ ఒక్కొక్క మూవీ కాంటాక్ట్స్ పెంచుకుంటూ సర్కిల్ పెంచుతూ సినిమాలు పడ్డాయి. ఏ హీరోస్తో మీరు యాక్ట్ చేశారు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారితో చేసా, బాలయ్యతో చేసా 3 సినిమాలు, చిరంజీవి గారితో చేసా ఒక సినిమా. సో ఈ భీమ్లా నాయక్ టైంలో నాది పవన్ కళ్యాణ్ గారిది ఫైట్ ఉంది. నేను ఒకటే అనుకున్నాను, మా ఫాదర్ గురించి చెప్పి, మా ఫాదర్ ఇట్లా సో మీరు అప్పుడు షూటింగ్ చేసేటప్పుడు మా ఇంట్లోనే మీరు బ్రేక్ఫాస్ట్ చేశారని వాళ్ళు. బలగం మూవీతో మీరు సూపర్గా హిట్ అయిపోయారు. చాలా మందికి బలగం మూవీ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసిన మూవీ. సో దానివల్ల పెద్ద రికగ్నైజేషన్ ఏం లేదు నాకు. కానీ బలగం ఎప్పుడైతే 2023లో థియేటర్కి వెళ్ళాము మేము, దిల్ రాజు మొత్తం టీం అంతా వెళ్ళాము, బాగానే ఉంది. పబ్లిక్ లేదు. అలా కట్ చేస్తే దిల్ రాజు గారు సో కాన్ఫిడెంట్ ఏమనంటే, ఆగండి ఒక 2 రోజులు ఆగండి, పబ్లిక్ ఫుల్ అయిపోతారు. ఆయన అన్నట్టే బలగం పార్ట్ 2 అనేది నాకు తెలిసి మెడికేషన్ వెళ్ళిపోయింది. కృష్ణ గౌడ్ అని, కృష్ణ పైల్వాన్ అంటారు. దర్గా కృష్ణ పైల్వాన్ అంటే ఎవరన్నా కూడా. హాయ్ హలో, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ టాలీవుడ్. నేను మౌనిక. ఇవాళ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇవాళ మనతో పాటు ఒక సెలబ్రిటీ ఉన్నారండి, సంజయ్ కృష్ణ అని. సంజయ్ కృష్ణ అంటే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ బలగం సంజయ్ కృష్ణ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో వాళ్ళతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సంజయ్ కృష్ణ. హలో అండి. అండ్ హ్యాపీ వినాయక చవితి అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ. అండ్ వినాయక చవితి అనగానే మన తెలంగాణలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. గల్లీ గల్లీలో వినాయకుడిని పెట్టి, అండ్ ప్రతి ఒక్కరు పోటీలతో మా గల్లీలో పెద్దగా ఉన్నాడు, ఇంకో గల్లీలో ఇంకా పెద్దగా తెచ్చుకుందామని చేసుకుంటారు. సో ఆ వినాయక చవితి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి? మేము చిన్నప్పటి నుంచి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. చిన్న గణేష్ నుంచి స్టార్ట్ చేసి అలా చిన్న చిన్న ఫ్రెండ్స్ డబ్బులు కలెక్ట్ చేసుకొని చందాలు కలెక్ట్ చేసుకొని ఇంటింటికి వెళ్ళి చందాలు కలెక్ట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ అందరము ఒక రిజిస్టర్ పెట్టుకొని, నువ్వు ఒక 2000 నువ్వు ఒక 3000 అని రాసుకొని, అలా చిన్న గణేష్ నుంచి అలా పెడుతూ ఇప్పుడు 20-25 ఫీట్ వరకు వచ్చేసింది. సో గణేష్ అనేది మాకు ఒక ఎమోషన్ అండి. అంటే మేబీ అదొక గెట్ టుగెదర్ కావచ్చు. ఫ్రెండ్స్ అందరం అంటే బిజీ లైఫ్లో అదొక గెట్ టుగెదర్. అందరం కలిసి ఒక దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకోవడం 11 days. అంటే చాలా నిష్టగా, నాన్ వెజ్ తినకుండా, మందు కానీ ఎటువంటి ఏ దురలవాట్లు లేకుండా 11 days చాలా నిష్టగా ఉండి చేసుకునేది వినాయక చవితి. సో గణేష్ అంటే మాకు చాలా ఎమోషన్ అండి. వి బిలీవ్ హిమ్ ఎ లాట్. అండ్ మీకు తెలుసు, గణేష్ అనేది మనం ఏజ్ స్టార్ట్ చేసినా ఫస్ట్ ఆయననే పూజిస్తాము. సో ఐ బిలీవ్ హిమ్ ఎ లాట్. సో మట్టి గణేషుని పెట్టాలని చాలా మంది చెప్తున్నారు. కెమికల్స్ యూజ్ చేసి పెడుతున్నారు కదా. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అంటే మట్టి గణేష్, ఇప్పుడు ఇది కూడా మట్టి గణేషే కదా. మట్టి గణేష్ అంటే జనరల్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని యూజ్ చేస్తారు గణేష్కి. ఐరన్ ఫ్రేమ్ ఉండేసి దానిపైన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఆ ఫినిషింగ్ బాగుంటుంది. జనరల్గా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తే ఏంటంటే ప్రాపర్ ఫినిషింగ్ ఉంటుంది. సో అందుకు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేష్కి అట్రాక్ట్ అవుతుంటారు. జనరల్గా ఫినిషింగ్ బాగుంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది, 11 days ప్రాపర్గా ఉంటుందని దానికి అట్రాక్ట్ అవుతుంది. ఎంత కాస్ట్ అయినా కానీ
అందరూ గ్యాదరింగ్ చేసుకొని డబ్బులు వేసుకొని తీసుకుంటుంటారు. కానీ ఈ 11 days వరకు బాగానే ఉంది. పూజ చేస్తావు, అంత మన కస్టమ్స్ మన ట్రెడిషన్స్ ప్రకారం పూజ చేస్తావు, అంత బాగుంది, నీ కోరికలు చెప్తావు, అంత బాగుంది. కానీ నిమజ్జనం చేసే టైంకి ఏంటి పరిస్థితి, ఎక్కడ నిమజ్జనం చేయాలి అనేది క్వశ్చన్. సో ఈ ట్యాంక్ బండ్ అనేది చూస్ చేసుకున్నాను, ఎందుకంటే సెంటర్ ఆఫ్ ది సిటీ, అందరు ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తుంటారు, బాగానే ఉంది. నీ కోరికలన్నీ తీర్చుకున్నావు, నిమజ్జనం చేసినావు. అది తర్వాత ఏంటి, పొల్యూషన్ అయిపోతున్నాయి వాటరు. మరి ఏంటి పరిస్థితి, ఎవరు క్లీన్ చేస్తారు అంటే ప్రతి గవర్నమెంట్ దే ఆర్ ట్రయింగ్ ఎవ్రీ ఇయర్, వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటారు. బట్ కానీ ఏంటంటే అది ఏమైపోతుంది అంటే, ఇప్పుడు ఇంతమంది గణేష్ పెట్టేసరికి ఆ క్రౌడ్ అంతా రివర్స్ అయిపోతారు గవర్నమెంట్ పైన. సో అది వాళ్ళకి నెగిటివ్, పొలిటికల్గా కూడా నెగిటివ్ అది. సో అందుకు ట్రై చేస్తారు కానీ డజంట్ వర్కౌట్. కానీ జనరల్గా మనకు తెలిసి ఎన్విరాన్మెంట్ ప్రకారం, నేచర్ ప్రకారం మట్టి గణేషే మంచిది. మట్టి గణేష్ ఎందుకు అంటే, నువ్వు నిమజ్జనం చేసినా కానీ మట్టి కింద ఉండేది మట్టి అండి, మట్టిలో కలిసిపోతుంది. సో దానివల్ల ఎన్విరాన్మెంట్కి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. సో ఈ మధ్య చూస్తే మట్టి గణేష్లో మట్టి ఉంటుంది, లోపల చెట్టు ఉంటుంది. గణేష్ నిమజ్జనం అయ్యే టైంకి వాటర్ పోస్తే చెట్టు వచ్చేస్తుంది. సో అదొక ప్లస్. ఇవన్నీ ఉన్నాయని అందరికీ తెలుసు, కానీ స్టిల్ దే గో విత్ దట్ బికాస్ ఆఫ్ ప్రాపర్ ఫినిష్, నీకు ప్రాపర్గా ఉంటుందని. అది ఎందుకంటే మరి మీకు తెలుసు, పోటీ అని ఒకటి ఉంటుంది. ఈ గల్లీలో ఇంత గణేష్ పెడితే నేను ఇంత పెద్దది పెడతా, వాళ్ళు ఇంత పెద్దది పెడితే అంత పెద్దది. మళ్ళీ మీరు చూస్తే గణేష్ది ఎంత ఎమోషన్ అంటే, గణేష్ది మీరు 11 days కదండి, 11 daysలో 10th day 9th day నీకు కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడతారు. తర్వాత లడ్డు ఉంటుంది, లడ్డు వేలం చేస్తారు, లడ్డు వేలం పాట పాడతారు. వేలం పాట కూడా ఏమనుకుంటే, వేలం పాట పాడినాడు, ఇప్పుడు జనరల్గా ఒక లడ్డు ఉంది అనుకోండి, వేలం పాట పాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు పాడింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి డబ్బులు, ఇయర్ ఇవ్వరు, నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి. సో ఆ లడ్డు ఏదైతుందో అది ఏమనుకుంటారంటే, ఒక పొలాల్లో వేస్తే ఊర్లో అందరికి పంచడం, ఇవన్నీ అదొక వేరే టైప్ ఆఫ్ ఎమోషన్ అండి. అండ్ ఒక్కసారి లడ్డు తీసుకున్నాడు ఏమనుకుంటే, నేను నెక్స్ట్ ఇయర్కి అలా సెటిల్ అయిపోతాను, నేను అదే ఎలా అయితే అనుకుంటారో అలానే సెటిల్ అవుతూ ఉంటారు. మీరు అలా ఎప్పుడన్నా లడ్డు తీసుకొని, లడ్డు నేను అంటే లడ్డు పాడటానికి ఉంటే కానీ నేను ఎప్పుడు తీసుకోలేదండి. నేను అంటే అంత ధైర్యం చేయను. నేను ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్. లడ్డు పాడడంలో నేను అక్కడ ఉంటా, ఫ్రెండ్స్తో ఉంటా, కానీ నేను ఎప్పుడు తీసుకోలేదు నేను. ఓకే. అండ్ మీ చైల్డ్హుడ్ గురించి చాలా మందికి తెలియదు యాక్చువల్గా. మీరు ఎక్కడ స్కూల్స్ అండ్ మీ ప్రాపర్ ఎక్కడ అండి? నేను ప్రాపర్ ఫ్రమ్ హైదరాబాదు. నా స్కూలింగ్ వచ్చేసరికి నేను అంటే నా లైఫ్ అంతా మొత్తం హాస్టల్లో గడిపేశానండి. ఎందుకంటే మా ఫాదర్ ఒక పైల్వాన్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్, అండ్ లోకల్గా కూడా ఏంటంటే ఆ లోకల్ సర్కిల్ వద్దు, లోకల్ వాళ్ళతోనే ఉండొద్దు, ఈయన లోకల్ సర్కిల్ సరిగ్గా ఉండదు, అంత బాగా ఉండదు ఫ్యూచర్ అనుకొని మా ఫాదర్ ఏం చేశారంటే, చిన్నప్పటి నుంచే ఒక ఎల్కేజీ యూకేజీ ఎల్కేజీ ఇక్కడెక్కడో చదువుకున్నాను సఫరాని అనే స్కూల్లో. తర్వాత యూకేజీయో ఫస్ట్లో నేను హాస్టల్ వేస్తాను. నేను అక్కడి నుంచి నా లైఫ్ అంతా హాస్టల్ లైఫ్ నాది. సో హాస్టల్, ఫ్రెండ్స్, చదువు, ఇంతే. సాయంత్రం కనుక ఆడుకోవాలి. తర్వాత అలా 10th వరకు అయిపోయింది. 10th తర్వాత ఏమైందంటే, మై ఫాదర్ సైడ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కమ్ టు హైదరాబాద్ అండ్ స్టడీ అంటే, నేను లేదు నాకు విజయవాడ అలవాటు అయిపోయింది, నాకు ఇక్కడ ఆంధ్ర అలవాటు అయిపోయింది కొంచెం. అందుకే నాకు నా లాంగ్వేజ్ కూడా మిక్సింగ్ ఉంటుంది చూడండి, తెలంగాణ. సో అలా మళ్ళీ అక్కడే ఇంటర్, మళ్ళీ కానూరు శ్రీ చైతన్యలో కానూరులో చేశాను. శ్రీ చైతన్య కంప్లీట్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్లో హాస్టల్ వేస్తారు నన్ను. హైదరాబాద్ నుండి మళ్ళీ హైదరాబాద్లో హాస్టల్ వేస్తారు నన్ను. సో నా లైఫ్ అంతా హాస్టలే. సరే అలా నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా యూఎస్ పంపించేశారు. యూఎస్లో మళ్ళీ ఎంబీఏ కంప్లీట్ చేశాను. అప్పుడు యూఎస్లో రెసెషన్ టైం ఉండే, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. అంటే మనం చూడడానికి అలా కనిపించాం కానీ బాగా చదువుకున్నాను నేను. యూఎస్ వెళ్ళాలని చాలా మందికి ఆశ ఉంటుంది, అక్కడ వెళ్ళి చదువుకోవాలి, చేయాలి, అక్కడ సెటిల్ అవ్వాలని. మళ్ళీ వెళ్ళేసి ఎందుకు వచ్చేసారండి రిటర్న్? ఏం చేస్తాం, అప్పుడు ఆ టైంలో బాగాలేదు యాక్చువల్లీ. అంటే నేను అందరిలాగానే వెళ్ళి సెటిల్ అవ్వాలని అనుకున్నానండి, వాస్తవం అదే. కానీ ఆ టైంలో రెసెషన్ అంటే యూఎస్ పరిస్థితి బాగాలేదు. 35-36 రూపీస్ ఉండే డాలర్. సో ఉన్న వాళ్ళనే లే ఆఫ్ చేసేస్తారు, అక్కడ ఉన్న జాబ్స్నే తీసేస్తారు. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎక్కడికి ఇస్తారు. సో ఆ మూమెంట్లో నాది అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది. దెన్ మా ఫాదర్ని అడిగితే, పర్లేదు నువ్వు వచ్చేసి, ఏం కాదులే, ఇండియా లేదని చేసుకోవచ్చులే అంటే కేమ్ బ్యాక్. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? మా ఫ్యామిలీలో టోటల్ వీఆర్ 3 brothers అండ్ 5 sisters. 5 మంది అంటే 6 members సిస్టర్స్ ఉండే, ఒక అక్క చనిపోయారు. ఇప్పుడు 5 members sisters, వీఆర్ 3 brothers. నేను లాస్ట్.
అంత సెలబ్రేషన్ అంతా మీ ఇంట్లోనే ఉంటున్నట్టుంది. ఏదైనా రచ్చ ఫెస్టివల్ రచ్చ వస్తే ఉంటది. ఇంట్లో పిల్లలు, మామూలు సందడి ఉండదు. అంతా. మామూలు సందడి కాదు. చిన్న అంటే చిన్న మాకు ఇంట్లో ఫంక్షన్స్. చిన్న ఫంక్షన్ అయినా మా వాళ్ళు ఒక 300, 400 మంది ఉంటారనమాట. ఓహ్! ఓకే. ఓకే. వాళ్ళ ఫ్యామిలీస్ అత్తలు వాళ్ళు. సో వీళ్ళే మాకు హడావిడి సందడి సందడి ఉంటది. రాఖీ వచ్చేసిందంటే ఇంకా ఎక్కువ గట్టిగా. అక్కలంతా అంటే మా మనీ తీసుకోవడానికి చాలా వెయిట్ గట్టిగా చేస్తూ 5 మంది ఉంటారు. అక్క చెల్లెలు నాకు ఫుల్ రాఖీలు ఇట్లా నిండిపోతాయి. ఇక మా స్తోమత తగ్గట్టు డబ్బులు ఇస్తుంటాంలే. బట్ నైస్ అంటే అదొక గెట్ టుగెదర్ అండి రాఖీ అనేది. అందరు రావడం, అక్కలు రావడం, మా కోసం వెయిట్ చేసి రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి, మళ్ళీ మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం. చిన్న ఎమోషన్. ఓకే. మీరు హైదరాబాద్ వచ్చి ఎల్ఎల్బి చేశారా అయితే? హైదరాబాద్ వచ్చి ఇక్కడ టీవీ9 ఆపోజిట్లో సుల్తాన్ ఉలూమన్ కాలేజ్ ఉంటుంది. టీవీ9 స్టూడియో ఆపోజిట్లో. అందులో ఎల్ఎల్బి కంప్లీట్ చేశారు. ఎల్ఎల్బి కంప్లీట్ చేసి మళ్ళీ మీరు మూవీస్‌లలోకి ఎందుకొచ్చారు? అంటే ఎవరినైనా చూసి ఇన్‌స్పైర్ అయ్యి మూవీస్‌లలోకి వచ్చారా? అంటే నా ఎడ్యుకేషన్ మొత్తం నువ్వు చూస్తే నేను ఎడ్యుకేషన్ అంతా నాది ఆంధ్ర. సో అక్కడ ఫ్యానిజం కానీ ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ యాక్టర్స్ అవన్నీ నేను చూస్తూ పెరిగాను నేను. ఒక గ్రూప్స్ ఉంటుండే చిరంజీవి గ్యాంగ్, బాలకృష్ణ గ్యాంగ్, వెంకటేష్ గ్యాంగ్, అట్లా డిఫరెంట్ పవన్ కళ్యాణ్ గారి గ్యాంగ్, అట్లా డిఫరెంట్ గ్రూపిజం ఉంటుండే. వాళ్ళంటూ విపరీతమైన రెస్పెక్ట్ ఉంటుండే. సో అదొక్కటి అంటే ఇంత బాగుంటుందా యాజ్ అన్ యాక్టర్. అండ్ ఇంకోటి గమనిస్తే నువ్వు యాక్టర్ కెన్ డూ ఎనీ రోల్. He can become a police, he become a military, he can become a thief, he can become anything. సో యాక్టర్కి మల్టిపుల్ పర్సనాలిటీ అనేది ఉంటుంది యాక్టర్కి. సో ఆ ఫ్రీడమ్ ఉంటుంది. సో నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా ఫీల్డ్లో చాలా యాక్టివ్ ఉండేవాడిని. స్పోర్ట్స్ అనేటోని, ఒకసారి పోలీస్ అయిపోతా అంట, ఒకసారి మిలిటరీ అయిపోతా అంట, ఒకసారి ఇంకేదో అయిపోతా అంట. కానీ ఐ వాజ్ నాట్ ష్యూర్, క్లారిటీ లేకపోతుండే లైఫ్లో. అది అందరికీ తెలుసు. ఒక ఇంటర్వ్యూ వరకు ఏం జరుగుతుంది ఏంటంటే అందరిలాగానే వెళ్ళిపోవాలి అనుకుంటాం ఒకటి అవుతాం. కరెక్ట్. అది అందరికి తెలిసిన విషయం. సో అలా ఇంటర్ తర్వాత కూడా అందరిలాగానే చేసుకొని యూజీ చేసుకొని తర్వాత ఎంబీఏ చేసుకొని అలా ఫాలో అయినా కానీ లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ లేదు. సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్. సో నేను ఏమనుకున్నా అంటే ఇక డిఫరెంట్గా ఏమైనా చేయాలి. ఇప్పుడు 3 ఉంటే పవర్ఫుల్, మీకు తెలుసు. మీడియా అంటే సినిమా, ఓకే, స్పోర్ట్స్, పాలిటిక్స్. సో ఈ 3 అనేది చాలా పవర్ఫుల్. పాలిటిక్స్ అంటావా ఇది దీని తర్వాత వస్తుంది. స్పోర్ట్స్ అంటావా ఇప్పుడు నేను చేయలేను. అది చాలా విపరీతంగా చిన్నప్పటి నుంచి అనుకొని గట్టిగా చేస్తే కానీ స్పోర్ట్స్లో యూ కాంట్ ఏమంటారు, యూ కాంట్ కమ్ టు ద డిఫరెంట్ అదర్ స్టేజ్. సో అలా నేను ఐ హవ్ చూసన్ మూవీస్ ప్రాక్టికల్గా మీరు చెప్పే మూవీస్ అలా ట్రై చేద్దామని అనుకున్న ఒక పోర్ట్ఫోలియో రెడీ చేసుకున్నాను. మూవీస్‌లలో మీకు ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అండి? తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు. చేశారా? నో వన్. మీ ఓన్గా అసలు ఎవ్వరు లేరండి. జీరో. ఏదో యాక్టర్ అయిపోదాం అంటే అయిపోతామా? సో అలా అంటే నేను ఐ బిలీవ్ ఏంటంటే మనం ప్రయత్నిస్తుంటే దారి అనేది ఎప్పుడో ఒకసారి దొరుకుతూనే ఉంటుంది. యూ విల్ గెట్ ది వే. వెన్ యూ ట్రై ఫర్ ఇట్ యూ విల్ గెట్ ది వే. గాడ్ విల్ షో యూ ది వే. సో నేను ఎప్పుడైతే ట్రై చేస్తూ ఒక 10 మందికి అరే నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను చెప్పినప్పుడు ఒక వరస్ట్ పోర్ట్ఫోలియో పెట్టుకొని తిరిగేవాడిని అనమాట. సో యాక్టర్ అయిపోదామని చెప్పి అడిగాను కానీ నేను యాక్టింగ్ ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. అలా ప్రాసెస్లో జిమ్ చేసేవాడిని. అక్కడ జిమ్ ఓనర్కి చెప్పిన, అరే బ్రదర్ నేను ఇట్లా యాక్టర్ అవుదామని అనుకుంటున్నాను, నాకు ఏదైనా ఆపర్చునిటీ చెప్పు అని చెప్పి అడిగాను. సో అలా ఆ ప్రాసెస్లో కాళీచరణ్ అనే మూవీ 2013లో వచ్చింది. ఓకే. దాంట్లో సంబంధించిన ఒక లైన్ ప్రొడ్యూసర్ వచ్చేవాళ్ళు అందులోకి. ఓకే. సో ఆయన చెప్పున్నారు ఎవరైనా ఉంటే చూడు ఇట్లా నెగిటివ్ షేడ్లో విలన్ కైండ్ ఆఫ్ రోల్ చూస్తున్నాం ఎవరైనా ఉంటే చెప్పు అని చెప్పి ఆ 2 కోయిన్సైడ్ అయినాయి. సో అలా నాకు ఆపర్చునిటీ వచ్చింది. దాని తర్వాత నేను యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకొని ఫస్ట్ మూవీ చేయడం జరిగింది 2013. ఇండస్ట్రీకి వచ్చింది మీరు 2013. ఓకే. మీకు 13 తర్వాత ఏమేమి మూవీస్ చేశారండి? చాలా చేశానండి. అలా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే 2013లో సినిమా రిలీజ్ అయింది. అప్పట్లో ఈ డిజిటల్ ఇవన్నీ యూట్యూబ్లో సినిమా రిలీజ్ అవ్వాలంటే సినిమా థియేటర్ రిలీజ్ అయిన తర్వాత 1-2 ఇయర్స్ తర్వాత వచ్చేటి. సో సినిమా రిలీజ్ అయింది, బాగానే ఉంది, మెయిన్ లీడ్ చేసిన ఇప్పటివరకు సూపర్ అంటే అయిపోయింది. బ్రేక్ వచ్చేసిందా? రాలే. నా ఫుటేజ్ నా దగ్గర లేదు. ఇప్పుడు నేను ఎలా చెప్పాలి యాక్టర్ అని? మళ్ళీ ప్రతి సినిమాకి వెళ్ళాలి, ప్రతి సినిమా ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఆడిషన్ ఇవ్వాలి, చెప్పులు అరిగేటట్టు తిరగాలి, కాంటాక్ట్స్ పెంచుకోవాలి. మళ్ళీ అలా 2-3 వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో సినిమా ఆఫర్ వచ్చింది. సో అలా చేస్తూ ఒక్కొక్క మూవీ కాంటాక్ట్స్ పెంచుకుంటూ సర్కిల్ పెంచుతూ సినిమాలు పడ్డాయి. ఏ హీరోస్తో మీరు యాక్ట్ చేశారు ఇప్పటివరకు? ఆల్మోస్ట్ బిగ్ హీరోస్ అందరితో చేశా. పవన్ కళ్యాణ్ గారితో చేశా, 2 సినిమాలు చేశాను, కాటమరాయుడు, భీమ్లా నాయక్. మన బాలయ్యతో చేసా 3 సినిమాలు, చిరంజీవి గారితో చేసా ఒక సినిమా. ఇట్లా అంటే ఈ మెయిన్ వీళ్ళందరితో చేసేసా. ఎక్స్పీరియన్స్ వాజ్ గుడ్. అంటే ఒక్కొక్కరు ఒక టైప్ అండి.
పవన్ కళ్యాణ్ గారితో చేశాను. కాటమరాయుడు అప్పుడు మాట్లాడే ధైర్యం లేదు. అప్పుడే అంటే 2015లో చేశా కాటమరాయుడు, 2015. భీమ్లా నాయక్ అప్పుడు ధైర్యం అంటే ఒకటి నేను ఐ బిలీవ్ జనరల్గా ఏమంటా నేను ఐ బిలీవ్ ధైర్యం వెనుకనే విజయం ఉంటుందండి. సో ఈ భీమ్లా నాయక్ టైంలో నాది పవన్ కళ్యాణ్ గారిది ఫైట్ ఉంది. ఫైట్ అయ్యింది. దెన్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిల్చొని ఉన్నారు. నేను ఒకటే అనుకున్నా, ధైర్యం చేసి మాట్లాడితే కాంటాక్ట్ అంటే ఏదో ఒకటి ఒక కన్వర్జేషన్ వస్తుంది, లేదా ఆయన అక్కడే ఉంటాడు, నేను ఇక్కడే ఉంటా. ధైర్యం చేసి వెళ్ళిపోయాను. ఆ బాడీ గార్డ్స్ ఉన్న వెళ్ళిపోయాను సార్ అని చెప్పి మాట్లాడి నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి మా ఫాదర్ గురించి చెప్పి, మా ఫాదర్ ఇట్లా సో అండ్ సో మీరు అప్పుడు షూటింగ్ చేసేటప్పుడు మా ఇంట్లోనే మీరు బ్రేక్ఫాస్ట్ చేశారని వాళ్ళు మా ఫాదర్ని రికగ్నైజ్ చేశాడు. సో అలా కనెక్షన్ వచ్చింది. దెన్ అలా మాట్లాడుతూ ఒక 20-25 మినిట్స్ వరకు సూపర్ మాట్లాడినాం. బాగుండే కన్వర్జేషన్ వాజ్ రియలీ గుడ్. హీ వాజ్ వెరీ హంబుల్, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్, బాగా మాట్లాడతారు. మిగతా హీరోస్తో కూడా చేశారు కదా, సో వాళ్ళ గురించి ఒక 1 మినిట్ వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, మీతో వాళ్ళు ఎలా ఉండేవారు? ఒక్కొక్కరు ఒక్కో టైం అంటే మాకు అంటే ఇప్పుడు మిగతా హీరో కాంబినేషన్ ఉండాలి మాకు. ఫస్ట్ హీరో కాంబినేషన్ లేకపోతే వాళ్ళతో మాట్లాడడం. కొంతమందితో అసలు మాట్లాడడం, వచ్చినామా చేసుకున్నామా వెళ్ళిపోయినామా. బాలయ్య గారితో కూడా ధైర్యం చేసి మన దీంట్లో భగవంత్ కేసరిలో మాట్లాడా. అరే సూపర్. బాలయ్య గారు నేను 3 సినిమాలు చేశాను, కానీ భగవంత్ కేసరిలో హీరో కాంబినేషన్ ఇద్దరికి ఫేస్ టు ఫేస్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, ఆ ఫైట్ ఉంటుంది, మంచి కాంబినేషన్, కామెడీ ఉంటుంది. సో అక్కడ మాట్లాడాను. బాలయ్య గారు ఇస్ అ వెరీ గుడ్ హంబుల్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచి పర్సన్. చిరంజీవి గారితో చేసా కానీ ఆయన కాంబినేషన్ లేకుండా జస్ట్ ఆ డైలాగ్ ఉంటుంది. ఆయన ఉండరు ఊర్లో, ఆ ఊరు వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేసి రాంగ్ వేలో డైవర్ట్ చేస్తాను అనమాట. పెద్ద డైలాగ్ ఉంటుంది. అండ్ వరుణ్ తేజ్ది మట్కా చేస్తాను. వరుణ్ తేజ్ది నేను బాక్సర్ చేశాను, దాని పేరు ఇంకేదో ఉండే గని తర్వాత మొన్న మట్కా అనే సినిమా చేశాను వరుణ్ తేజ్ గారి. ఇప్పుడు సాయిధరం తేజ్ గారిది ఇప్పుడు జరుగుతుంది, హనుమాన్ ప్రొడ్యూసర్స్ HD సాయిధరం తేజ్ 18 అని ఒక మూవీ జరుగుతుంది ఇప్పుడు. చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి అది, చాలా హ్యూజ్ ప్రాజెక్ట్. అందులో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నా. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అప్కమింగ్ మూవీస్ ఇప్పుడు అదే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అది చేస్తున్నా. సాయిధరం తేజ్ది అది అవుతుంది, వరుణ్ తేజ్ది అవుతుంది, తమ్ముడు నితిన్ గారిది అవుతుంది. నిన్నొచ్చా ఫ్లైట్లో, నేను మొన్న వెళ్ళేసి మన ఇక్కడ ఇది మారేడుమిల్లిలో ఒక 1 డే షూట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఓకే. అండ్ బలగం మూవీతో మీరు సూపర్గా హిట్ అయిపోయారు. చాలా మందికి బలగం మూవీ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసిన మూవీ, అందరు కలిసి కంటతడి పెట్టిన మూవీ యాక్చువల్గా. సో ఆ సక్సెస్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అంటే మేము ఎప్పుడైనా కానీ యాజ్ అ యాక్టర్ ఒక ఫ్రైడే మా జీవితాన్ని మార్చేస్తుంది. సో ఆ సక్సెస్ఫుల్ ఫ్రైడే కోసం ప్రతి ఫ్రైడే వెయిట్ చేస్తుంటాం. సినిమా రిలీజ్ అయింది, హిట్ అయిందా లేదా, సరే హిట్ అయిన తర్వాత మన క్యారెక్టర్కి రికగ్నైజేషన్ వచ్చిందా లేదా. నువ్వు కట్ చేస్తే నా ముందు అఖండ అనే మూవీ హిట్ అయింది. అఖండ టైటిల్ పడుతుంది, ఫస్ట్ నా ఫేసే ఉంటుంది. అఖండ మూవీ నాతో స్టార్ట్ అవుతుంది, కానీ ఎవరు గుర్తుపట్టరు. సో దానివల్ల పెద్ద రికగ్నైజేషన్ ఏం లేదు నాకు. కానీ బలగం ఎప్పుడైతే 2023లో బలగం రిలీజ్ అయిందండి, మార్చ్లో ఫిబ్రవరిలో ఎప్పుడు రిలీజ్ అయింది. థియేటర్కి వెళ్ళాము మేము, దిల్ రాజు మొత్తం టీం అంతా వెళ్ళాము, బాగానే ఉంది. పబ్లిక్ లేరు, నో పబ్లిక్. జనరల్గా ఇప్పుడు ఎవరికి తెలుసు, ఏదో ఒక బలగం అని రిలీజ్ అయింది అంతే. అలా కట్ చేస్తే దిల్ రాజు గారు సో కాన్ఫిడెంట్, ఆయన ఏమనంటే ఆగండి, ఒక 2 రోజులు ఆగండి, పబ్లిక్ ఫుల్ అయిపోతారు. ఆయన అన్నట్టే 2 రోజులలో ఫుల్ అయిపోయింది. అక్కడి నుంచి ఆగలేదండి, లారీలో పబ్లిక్ ఊర్లు వచ్చేసినాయి థియేటర్కి. తర్వాత ఒక 3 వీక్స్ మీరు గమనిస్తే, ఒక 3 వీక్స్ తర్వాత థియేటర్లో రన్ అయింది. కానీ అమెజాన్ వాళ్ళతో ముందే అగ్రిమెంట్ ఉందన్నమాట, 3 వీక్స్లో మేము అమెజాన్లో రిలీజ్ చేసేసేయాలని. అమెజాన్లో రిలీజ్ అయిపోయింది. కట్ చేస్తే మొత్తం తెరలు, స్క్రీన్స్, ఊరికి పరదాలు, స్క్రీన్స్, ఊరికి వెళ్ళిపోయాము. ఊరికి ప్రతి ఊరికి వెళ్ళాలి, అక్కడ గెస్ట్కి వెళ్ళేసి రావాలి. సో అట్లా ప్రతి ఊర్లో మాకు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసారు బలగం వల్ల. సో బలగం ఈజ్ ఎ హ్యూజ్ సక్సెస్. మీకు దాంట్లో క్యారెక్టర్ ఎలా వచ్చిందండి బలగంలో యాక్ట్ చేసి? నాకు వేణుగారు నాకు ముందు నుంచే తెలుసు, జనరల్గా అందరికి తెలుసుంటారు కదండి, తెలుసు. కానీ కలిసి వర్కౌట్ చేసేవాళ్ళము. అండ్ అప్పటికి నేను చాలా సినిమాలు చేస్తున్నా. నేను వేణుగారికి తెలుసు, యాజ్ అన్ యాక్టర్ ఆయనకు తెలుసు కదా ఎన్ని సినిమాలు చేస్తారు ఏంది ఒక యాక్టర్గా. సో అలా అన్ని సినిమాలు చేస్తున్నాను, మేము కలిసి వర్కౌట్ చేసేవాళ్ళం. సో అప్పుడు ఈ సెట్ ఒక పెద్ద సినిమా నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, పెద్ద ప్రొడ్యూసర్ కోసం ట్రై చేస్తున్నాను అని అన్నారు. అంటే నా సెట్ అరే ఏదైనా క్యారెక్టర్ ఉంటే చూడు భయ్యా అని చెప్పి అని ఉన్నాను అనమాట.
సో అలా ప్రాసెస్లో తర్వాత సినిమా పడ్డం, ఆయన పిలిచి నాకు చెప్పి క్యారెక్టర్ చెప్పేసరికి చాలా ఎగ్జైట్ ఫీల్ అయినా, అరే బాగుంది క్యారెక్టర్, అంటే సినిమా ఎవరైతే లీడ్ ఉన్నారో లీడ్ని భయపట్టించే క్యారెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ బి గుడ్. ఇలా రిబ్బన్ కటింగ్, తర్వాత వాడు ఏదో బిజినెస్ చేద్దామని ప్రయత్నించడం, మళ్ళీ ఫ్లాప్ అవ్వడము. సో బ్యూటిఫుల్ ట్రాక్ అనమాట మాది, హీరోది. మళ్ళీ సెకండ్ పార్ట్ అలా ఏమైనా ఉందండి బలగం? ఇంకా సెకండ్ పార్ట్ ఎందుకంటే అంటే కొన్ని ఇన్కంప్లీట్స్ ఉన్నాయి, మీరు అన్నట్టు కొన్ని ఇన్కంప్లీట్స్ ఉన్నాయి. అంటే నేను నాకు ఫైనాన్స్ డబ్బులు ఇచ్చాడా లేదా అని, ఇంకోటి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా అని, ఇవన్నీ కొన్ని 2-3-4 ఉన్నాయి. ఎందుకంటే యాజ్ అ కొత్త డెబ్యూ డైరెక్టర్గా ఎంతవరకు కంప్లీట్ చేయాలి అంతవరకు ట్రై చేసిండు ఆయన. కానీ కొన్ని ఇన్కంప్లీట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. కానీ బలగం పార్ట్ 2 అనేది నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే ఒక చరిత్ర అనేది అలా ఉండిపోని, మళ్ళీ దాన్ని పాడు చేయొద్దు. సో ఆ మూవీలో ఫైనాన్స్ చేసే క్యారెక్టర్ చేశారు. సో రియల్ లైఫ్లో కూడా సేమ్ అలా ఫైనాన్స్ ఇచ్చి ఎవరైనా భయపట్టించారా? లేదు అలా ఏమి ఉండదు. చిన్న చిన్న ఫైనాన్స్లని ఇచ్చా, యూఎస్కి నుంచి రాగానే చిన్న చిన్న ఫైనాన్స్లు ఇచ్చినా కానీ రికవర్ అవ్వడం చాలా కష్టమైందని. ఎవరికైతే భయపట్టించలేదు. ఏం భయపట్టలే. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మూవీ చేస్తున్నారు కదా అండి, ఏం మూవీ అది? ఇప్పుడు అదే సాయిధరం తేజ్ గారు చెప్పాను కదా, అవుతుంది, షూట్ అవుతుంది సాయిధరం తేజ్ గారు, ఇంకా చాలా డేస్ ఉన్నాయి. అండ్ మీ డాడీ వచ్చేసి పహల్వాన్ అని విన్నాము. సో మీరు కూడా పహల్వాన్, సేమ్ పర్సనాలిటీ చూసుకుంటే మాత్రం మీరు పహల్వాన్ లానే ఉన్నారు. అంటే ఫాదర్ లాగానే నేను ఉంటాను, పర్సనాలిటీ అంటే వాళ్ళు. కానీ నేను పహల్వాన్ కాదు, నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను మొత్తం ఎడ్యుకేషన్ వెళ్ళిపోయాను. కృష్ణ గౌడ్ అని, కృష్ణ పహల్వాన్ అంటారు. దర్గా కృష్ణ పహల్వాన్ అంటే ఎవరన్నా గుర్తుపడతారండి. ఏది చెప్పినా మాట అయిపోద్ది అన్నట్టు కూడా విన్నాం. అంటే ఇక అంతే, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ మంచి పేరు వచ్చిన తర్వాత సెటిల్మెంట్స్కి ఏదో ఆయన దగ్గరకు వస్తారు, కూర్చుంటారు, మాట్లాడతారు, సెటిల్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. ఒకవేళ మీకు ఏదైనా మూవీ 2 ఛాన్సెస్ వచ్చాయనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఒక హీరో రోల్ లేదా పెద్ద విలన్ రోల్ వచ్చిందంటే రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు? ఇప్పుడు అంటే ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నది ఇట్స్ ఏ క్రిటికల్ క్వశ్చన్. అంటే హీరోగా ఎలాంటి మూవీ, ఎంత బడ్జెట్ మూవీ, అంటే హీరోగా నేను సెట్ అవుతానా, నా క్యారెక్టర్ సెట్ అవుతుందా, నా పర్సనాలిటీ సెట్ అవుతుందా, కంటెంట్ ఎలా ఉంది. అంటే హీరో ఈజ్ ఎ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. హీరో అంటే మొత్తం సినిమాని మొత్తం డ్రైవ్ చేయాలి. సో అంత ఈజీ కాదు. సరే అది పక్కన పెడితే విలన్గా ఎవరితో ఉంది? ప్రభాస్తోనుందా, మహేష్ బాబు గారితోనుందా, ఇంకా పెద్ద వాళ్ళతో ఉందా? ఎంత పెద్ద స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది, ఎంత పెద్ద క్యారెక్టర్ ఎలా ఉంది, దీనివల్ల నాకు నెక్స్ట్ ఏమైనా యూజ్ అవుతుందా, నాకు ఇంకా అప్గ్రేడ్ ఏమైనా అవుతానా అని అనిపిస్తే ఆ రెండిట్లో చూసిగా వెళ్తాను. మీరు ఎవరితో యాక్ట్ చేయాలని అనుకుంటున్నారు? ఎవరితోనంటే ప్రభాస్ గారితో చేయాలి, ఇంకా చేయలేదు. ఐ హ్యావ్ టు వర్క్ విత్ ప్రభాస్ గారు, వెయిటింగ్. ఓకే. అండ్ ఒకవేళ మీకు డిఫికల్ట్ అనిపించే క్యారెక్టర్ ఏది? లైక్ ఎమోషన్గా చేయడం డిఫికల్టా, మీకు యాంగర్గా చేయడం డిఫికల్ట్? ఎమోషనల్ చేయగలుగుతా, యాంగర్ చేయగలుగుతా, కామెడీ కొంచెం కష్టం. ఎందుకండి? ఈజీ కదా నవ్వించడం. నవ్వించడమే కష్టము. ఓకే. అండ్ ఇప్పుడు ఉన్న యూత్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే, లైక్ ఇండస్ట్రీకి రావాలనుకుంటారు కొందరు, బిజినెస్ విషయంలో అలాంటి వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు? ఫస్ట్ బిజినెస్ గురించి మాట్లాడదాం. నేను ఎంబీఏ చేశానండి. అండ్ నాకు షవర్మా స్టోర్ ఉంది, మనకొండ ఓయి కాలనీలో ఉంది. సో ఎంబీఏ చేసి నాదేంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో బిజినెస్ ఎలా చేయాలనేది నా కాన్సెప్ట్. ఓకే. సో నా షవర్మా కూడా అలానే స్టార్ట్ చేశాను. ఇట్ రన్స్ ఒక 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఈ బిజినెస్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే డైలీ ఇన్కమ్. నీకు బిజినెస్ అంటే డైలీ ఇన్కమ్ ఉంటుంది నీకు. ఓకే. జాబ్ చేసేవానికి మంత్లీ ఇన్కమ్ ఉంటుంది. ఆ మంత్లీ ఇన్కమ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి అలానే కమిట్మెంట్స్ ఉంటాయి. ఓకే. ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. వాడు ఫస్ట్ 10-15 డేస్ డబ్బులు అయిపోతాయి, లాస్ట్ 5 డేస్ అసలు డబ్బులే ఉంటాయి చేతులు జాబ్ చేసేవాళ్ళు. సో బిజినెస్ వాళ్ళకి ఏంటంటే వచ్చే 500-1000 రూపాయలు అన్నా కానీ డైలీ ఇన్కమ్ ఉంటుంది. సో ఐ బిలీవ్ ఇన్ బిజినెస్ ఎ లాట్ దెన్ జాబ్. సో అలా బిజినెస్ ఎంబీఏ చేసా కాబట్టి బిజినెస్, అండ్ తర్వాత నేను ఎల్ఎల్బి చేశా. అడ్వకేట్గా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కూకట్పల్లి కోర్టులో. ఎస్, ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్. ఓకే. కూడా చేస్తాను. యా అది చేసుకుంటూ ఇటు మూవీస్ కూడా చేస్తాను. మూవీస్ వచ్చారు, మూవీస్ కూడా చేస్తున్నా. మూవీస్ ఎందుకంటే నాకు ఇష్టం. ఇప్పుడు ప్రొఫెషన్, ప్యాషన్. నాకు యాక్టర్గా ప్యాషన్, నాకు బాగా ఇష్టం. నాకు అంటే నేను ఎగ్జైట్ ఫీల్ అవుతా. ఒక ఆఫర్ రాగానే నాకు ఎగ్జైట్మెంట్, అంటే నాలో ఒక ఆనందం వస్తుంటుంది. సో అందుకంటే లైఫ్లో ఎప్పుడైనా నచ్చిన పని చేస్తూ ఉండాలి.
కష్టమైన కానీ ఇష్టం ఉన్న పని చేసుకుంటే ఇష్టం ఉన్న పని చేసినప్పుడు కష్టం అనేది నీకు ఎప్పుడు కనిపించదు, ఎందుకంటే నీకు ఇష్టం కాబట్టి. సో నాకు యాక్టర్గా నాకు చాలా ఇష్టము, కానీ నేను చదువుకున్నా కదా. సో నా ప్రొఫెషన్ నేను వదులుకొన్నాను. ప్రొఫెషన్ నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇన్నేళ్ళు చదివినా, ఇన్నేళ్ళు మా నాన్న చదివించాడు, ఇన్వెస్ట్ చేశాడు నా పైన. సో అదెందుకు నేను వదులుకుంటా. సో నా అడ్వకేట్గా కూడా నేను ప్రాక్టీస్ చేస్తూ యాక్టర్ ఉన్నప్పుడు యాక్టర్కి వెళ్తూ ఉంటాను. ఓకే, ఇందాక మీరు నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. సినిమాలోకి రావాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు, ఏం మెసేజ్ ఇస్తారు యాక్చువల్లీ? సినిమాలకి రావాలి అంటే రండి, కష్టపడండి, కానీ ఏం చదవకుండా నేను డైరెక్ట్ వచ్చేస్తాను బాన్ యాక్టర్, నేను చిన్నప్పటి నుంచి నేను యాక్టర్, నేను ఈజీగా చేసేయగలుగుతా అంటే అంత ఈజీ అయితే కాదు ఇండస్ట్రీ. అంటే ఏదో ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. మీరు ఏదైనా అంటే సపరేట్గా ఏదో ఒక ఇన్కమ్ వచ్చే సోర్స్ చూసుకొని రండి. మొత్తం వచ్చి చేసేస్తా అంటే అది కుదరదు, చాలా కష్టం ఉంటుంది ఇండస్ట్రీ. ఎందుకంటే మీరు గమనిస్తే ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఇన్ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళని వీళ్ళని ఫుల్ కాంపిటీషన్ అయిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కంటే వచ్చే వాళ్ళకి ఏంటంటే కష్టపడండి, ప్రొఫెషనల్గా యాక్టింగ్ నేర్చుకోండి, ప్రాపర్గా యాక్టింగ్లో బాగా ట్రైనింగ్ అయ్యే రండి. ఈవెన్ చిరంజీవి కానీ అందరూ ట్రైనింగ్ అయ్యి వచ్చారు. ఈ ఏమైపోయిందంటే వచ్చేస్తే నేను ప్రొఫెషనల్ యాక్టర్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేస్తారు. అరే నేను ఎవరైనా పోర్ట్ఫోలియో పంపించి ఇన్స్టాగ్రామ్ రీల్స్ పంపిస్తారు. ఎవరో చేసిన దానికి నువ్వు ఇమిటేట్ చేస్తున్నావు. నీ అంటే నీ ఓనిజం ఎక్కడైపోయింది? నువ్వు హౌ కెన్ యూ రియాక్ట్? అసలు నీ ఎక్స్ప్రెషన్స్ ఏవి, నీ పర్సనాలిటీ ఏమైపోయింది? సో నువ్వు ఓన్గా ప్రాపర్గా యాక్టింగ్ నేర్చుకొని, ఇప్పుడు జనరల్గా ఒక యాక్టర్ కావాలంటే ఒకటి ఉంటుంది. ఫర్ ఒక ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి వెళ్తే ఎలా అయితే నువ్వు రెజ్యూమే ప్రిపేర్ చేస్తావో, అలాగే ఒక యాక్టర్ కావాలంటే నువ్వు రియల్ లైఫ్లో ఎలా ఉన్నా కానీ స్క్రీన్ పైన ఎలా ఉంటావు అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్. సో దానికి ఫోటోలు ఓకే, మరి నువ్వు యాక్టింగ్ చేయగలుగుతావా? మరి దానికి ఏంది ఆన్సరు? దానికి ఒక యాక్టింగ్ వీడియో, నీ ఓన్ వాయిస్తో, నీ వాయిస్ ఎలా ఉంది, నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంది, నువ్వు కెమెరా ఫేవర్ ఏం చేస్తున్నావు, నువ్వు ఎలా చూస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది ఒక యాక్టింగ్ వీడియో. ఓకే, ఈ రెండు అనేది కంపల్సరీ అండి. ఒక పోర్ట్ఫోలియోలో నీ గురించి, నీ డిస్క్రిప్షను, నీ హైటు, నీ వెయిట్, బ్లా బ్లా బ్లా, తర్వాత నీ యాక్టింగ్ వీడియో. సో ఈ ప్రాపర్గా అంటే ఇవన్నీ చేయాలంటే నువ్వు ప్రొఫెషనల్గా ఫోటోషూట్ చేసుకోవాలి, ప్రొఫెషనల్గా నువ్వు యాక్టింగ్ నేర్చుకోవాలి, ప్రాపర్గా నేర్చుకొని రండి. ఏమైపోతుంది అంటే నేర్చుకొని వచ్చిన అనుకోండి నీకు చాలా తక్కువ టైంలో బ్రేక్ వస్తుంది. నువ్వు నేర్చుకోకుండా వచ్చినావు అనుకో టైం పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారండి, మీరు యాక్టింగ్ బాగా నేర్చుకొని నా దగ్గరికి వచ్చారనుకోండి, నేనే రెఫర్ చేస్తాను, సరే చాలా బాగా చేస్తుంది, పలానా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంది, చాలా మంచి యాక్టరు, వీడియోస్ కూడా ఉన్నాయని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతా. నువ్వు ఏమి చేయకుండా నేను ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తే యాక్టింగ్ నాకు ఛాన్స్ ఇప్పి అంటే నేను ఇప్పించిన తర్వాత అక్కడ పోయి సరిగ్గా చేయకపోతే నా పేరు ఖరాబ్ అవుతుంది. సో ప్రాపర్గా నేర్చుకొని రండి, ఆర్ ఎల్స్ డోంట్ కమ్. ఓకే, మీరు ఎల్ఎల్బి చేస్తున్నాను, ఇప్పుడు కూడా ట్రైన్ చేస్తున్నాను అన్నారు కదా. సో మా తరఫు నుంచి ఏదైనా కేసెస్ వస్తే వాదిస్తారా ఫ్రీగా? ఫ్రీగానా? ఫ్రీగానే అంటే మీ ఫ్యాన్స్ కోసం అంత కూడా చేయలేరా? తెలిసిన పని ఫ్రీగా చేయొద్దు, తెలియని పని అసలు చేయకూడదు. తెలిసిన పని ఫ్రీగా ఫ్యాన్స్ కోసం ఏదైనా చేయొచ్చు కదండి. ఫ్రీగా ఏమొస్తుందండి? ఏం రాదు, నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. ఓకే, ఇప్పటి వరకు మీ ఫ్యామిలీకి ఇంకా ఇక్కడ మీరు ఏదైనా చెప్పలేనిది ఏదైనా ఉంటే మాకు ఒకసారి మా ప్రేక్షకులకు చెప్తారా? మా ఫ్యామిలీకి నేను ఏమీ చెప్పానండి. నేను ఆమె ఇంట్రోవర్ట్, అంటే ఏదున్నా మనసులో పెట్టేసుకుంటూ ఉంటాను, అది నాకు అలవాటు. ఏది అంటే ఒకరిని బాధ పెట్టే విషయం నేను ఎప్పుడు చెప్పను, సైలెంట్ అయిపోతా. అది బెటర్ టు బీ సైలెంట్ రాదర్ స్పీకింగ్ సమ్ షిట్ అవుట్ సైడ్. ఏదో చెత్త మాట్లాడడం కన్నా సైలెంట్గా ఉండడం ఆల్వేస్ బెటర్. సో ఐ విల్ బీ ఆల్వేస్ సైలెంట్. సో ఎలాగో చెప్పను కాబట్టి చెప్పను. ఇప్పటి వరకు మీరు ఫేస్ చేసిన బ్యాడ్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా? బ్యాడ్స్ చాలా ఉంటాయండి, అంటే నా లైఫ్లో అంటే బ్యాడ్స్ అని కాదు, ఎక్స్పీరియన్సెస్గా చెప్తాను నేను. జనరల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ చేశాను, ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. సో ఇలా ఈ ప్రాసెస్లో బిజినెసెస్ చేద్దాము అనే ప్రాసెస్లో చాలా బిజినెస్లు ఫ్లాప్ అయినాయి. నువ్వు పెట్టగానే ఏది హిట్ అయిపోదండి, ఇట్ ఈస్ ఆల్ ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే నేను బిజినెస్ పెట్టి నేను ఓడిపోయాను, కానీ మళ్ళీ వచ్చాను, నేను ఫ్లాప్ అయినా మళ్ళీ ఆగాను. సో ఈ ప్రాసెస్ ఏదో ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ సక్సెస్. అంటే ప్రయత్నించేవాడే ఓడిపోతాడు. ఓకే, ప్రయత్నించేవాడే ఓడిపోతాడు అంటే ప్రయత్నించేవాడికే ఫెయిలియర్ అనేది తెలుస్తుంది. సో ఫెయిలియర్ ఈజ్ పార్ట్ ఆఫ్ సక్సెస్ అని నేను నమ్ముతా. సో నేను ఫెయిల్ అయినా, నేను ఇన్వర్టర్ బిజినెస్ చేశాను, ఇంకెన్నో బిజినెస్లు చేశాను, నేను అన్ని మ్యాక్సిమం ఫ్లాప్ అయినా, కానీ నేను వదలలేదు. ఐ విల్ డూ ఇట్ అగైన్. నేను సక్సెస్ కొడతా.
సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఫెయిలియర్ ఈజ్ పార్ట్ ఆఫ్ సక్సెస్. ఎవరు ఫెయిల్ అవుతారు? ప్రయత్నించేవాడు ఫెయిల్ అవుతుంటాడు. ప్రయత్నించే బెటర్గా ప్రయత్నిస్తా, బెటర్గా ఫెయిల్ అవుతా. నెక్స్ట్ టైం నేను ఫెయిల్ అవుతా మళ్ళీ, కానీ బెటర్గా ఫెయిల్ అవుతా. అంటే పాత మిస్టేక్ నేను రిపీట్ చేయ, కొత్త మిస్టేక్ చేసి ఫెయిల్ అవుతా. సో అలా ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ మై లైఫ్. సో బ్యాడ్స్ అని అన్నాను కానీ ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటే సో ఇప్పటి వరకు ముందు ఇప్పటికి చూసుకుంటే ఏదైనా ప్రొఫెషనల్గా పర్సనల్గా చేంజెస్ ఏమైనా అయ్యాయా మీకు? చేంజ్ ప్రొఫెషనల్గా వచ్చేసరికి అంటే యాక్టర్గా వచ్చిన బాగానే ఉంది, కానీ ఇది యాక్టింగ్ అనేది ఒక పెద్ద మహాసముద్రం. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలంటే ఇట్ కమ్స్ ఓన్లీ విత్ అన్ ఎక్స్పీరియన్స్. సో అలా లైఫ్లో ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ అవుతూనే ఉంది, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. సో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో నేను నేర్చుకుంది అది ఖచ్చితంగా. సో దట్ ఈస్ అ వెరీ గ్రేట్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్, నా లైఫ్లో. సో ప్రొఫెషనల్గా అలా ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉంది. మీరు లా చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, ఇక్కడ యాక్టర్గా కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారండి? టైం ఉందండి, టైం ఊరుకున్నది, చాలా టైం ఉంటుందండి. ఇప్పుడు ఖాళీగానే ఉన్నా, ఇంటర్వ్యూకి రాలేదా? అందరు టైం ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజింగ్ థింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షూటింగ్ ఉందనుకోండి, షూటింగ్ ఉన్నప్పుడు వీ హ్యావ్ ఏ గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్. సో అక్కడ మేనేజ్ చేస్తాం. బిజినెస్ ఉంది, బిజినెస్ ఏం చేస్తా అంటే సింపుల్ మోడల్ నాది బిజినెస్. నేను వెళ్ళి ఆడ లెక్కలు చూడ, వానికి ఒకటే చెప్తా, అంత సెటప్ చేసిన ఇది పరిస్థితి, నాకు నెలకేమని ఇచ్చేసి. సింపుల్ లాజిక్. నేను వెళ్ళి చూసుకొని కూర్చొని, నాకు అంత టైం లేదు, మీరు అన్నట్టు నాకు టైం లేదు. బట్ ఐ కెన్ మేనేజ్ ఇన్ ఏ స్మార్ట్ వే. నువ్వు ఎంతనా సంపాదించుకో. సో ఆ వర్కర్కి ఇచ్చేసిన, నువ్వు ఎంతనా సంపాదించుకో, ఐ డోంట్ కేర్, కానీ నాకు మంత్లీ ఇంత ఇచ్చేసి. మిమ్మల్ని చూసి అయితే యూత్ చాలా ఇన్స్పైర్ అవ్వాలి యాక్చువల్గా. మీరు ఇవన్నీ మేనేజ్ చేస్తున్నారు. చేయాలండి, ఎందుకంటే ఒకటే దాని మీద కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యాక్టర్గా వచ్చి చేసేద్దాం అంటే నాకు మరి ఇన్కమ్ ఎట్లా, నువ్వు ఎలా తింటావు, డబ్బులు ఎలా? ఇనిషియల్గా వచ్చిన యాక్టర్కి పేమెంట్స్ ఉండవు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి చేసుకుంటుంటారు కొంతమంది, అది వెరీ బ్యాడ్ హ్యాబిట్. అది నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పున్నాను. నేను ఎవరు డబ్బులు ఇవ్వద్దు ఇండస్ట్రీలో. డబ్బులు ఇచ్చేసి నీకు యాక్టర్ కార్డ్ ఇస్తా, అవన్నీ ఏమి ఉండే, వేస్ట్ అవన్నీ. సో ఇనిషియల్గా ఏంటంటే ఒకటే ప్రొఫెషన్ చేసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్గా ఉన్నాడు, డబ్బులు రావు ఇనిషియల్గా, అసలు డబ్బులే ఇవ్వరు, మరి ఎలా బతుకుతాడు కదా? సో దానికి నేను ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నా. చదువుకుంటే అట్లీస్ట్ ఏదో ఒకటి ప్యాసివ్ ఇన్కమ్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. లేకపోతే ఒక బిజినెస్ ఇన్కమ్ వేరే విధంగా ఇన్కమ్ ఏం చేయగలుగుతాడు? సరే ఈ మధ్య ఇప్పుడు యూట్యూబ్ బాగా ఇదైపోతుంది. యూట్యూబ్లో ఇంకేం చేయగలుగుతావు అంటే డబ్బులు సంపాదించుకుంటూ నువ్వు యాక్టింగ్ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఐ వుడ్ అప్రిషియేట్ ఇట్. సో నా వరకు వచ్చేసరికి నేనేందంటే నేను చాలా క్లారిటీగా ఉన్నా అండి. నేను చదువుకున్నా, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసింది కదా మా ఫాదర్, ఎంబీఏకి ఇన్వెస్ట్ చేసిండు, మరి బిజినెస్ చేయాలి కదా, చేస్తున్నా. ఎల్ఎల్బికి ఇన్వెస్ట్ చేసాడుగా, మరి చేయాలి కదా అడ్వకేట్గా, మరి ఎందుకు చదువుకున్నా? సో అందుకే అడ్వకేట్. సో ఆ రెండింటికి నేను మోసం చేయలేను నేను. సో నన్ను ఎవరినైనా మోసం చేసి, కానీ నన్ను నేను మోసం చేసుకోకూడదు. ఇంత కష్టపడి చదివి ర్యాంకులు తెచ్చుకొని ఇక్కడి వరకు వచ్చి నేను దానికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే వేస్ట్ అది. సో నాకు ప్యాసివ్ ఇన్కమ్ పైన నేను బిలీవ్ చేస్తాను. నాకు యాక్టింగ్ ఛాన్సెస్ రాకపోయినా నాకు ఒక ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది నాకు. సో నాకు ఆ ధైర్యం ఎప్పుడూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేకపోయినా కానీ నాకు నేను సపోర్ట్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ చదివిపించేశారు. ఇట్స్ డన్. సో అందుకే ఐ బిలీవ్ ఆల్ దిస్, ఐ కెన్ మేనేజ్. ఎస్, ఐ డూ హ్యావ్ టైమ్, ఐ కెన్ హ్యాపీలీ మేనేజ్ ఇట్. ఓకే, ఇప్పుడు యూత్ వచ్చేసి ఇండస్ట్రీకి రావాలంటే మీలాగా 10 years కష్టపడాలంటారా, లేదా మీరు ఏదైనా ఆపర్చునిటీస్ ఇప్పిస్తారా కొంచెం వాళ్ళకి? అంటే కష్టపడాలి, 10 ఏళ్ళు కష్టపడాలా అంటే నాకు ఎవరు లేకుండా యాక్చువల్గా. అంటే దారి ఎలా ఏంటి ఏం తెలీదు. ఏదో చేసినాం, ఒక సినిమా చేసినామో కానీ అలా ప్రాసెస్లో కష్టపడాలి అంటే కాంటాక్ట్స్ పెంచుకుంటూ అలా ప్రాసెస్లో 10 ఏళ్ళు నాకు పట్టింది. కానీ 10 ఏళ్ళు ఖచ్చితంగా అందరికీ ఏం అవసరం లేదు. ప్రొఫెషనల్గా ప్రాపర్గా యాక్టింగ్ నేర్చుకుని ప్రాపర్గా ఎంట్రీ అంటే ఇక్కడ ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఎంట్రీ ఎలా అనేది మరి ఎలా తెలుస్తుంది? మరి ఇప్పుడు నాకంటే కాంటాక్ట్స్ ఉన్నారు, ఇప్పుడు నేను సెట్ అయిపోయినా, నాకు అందరు తెలుసు కాబట్టి బాగానే ఉంది. నేను నా సైడ్ నుంచి హెల్ప్ అంటే నేను ఏం చేయగలుగుతా అంటే, నాకు జనరల్గా గూగుల్కి వెళ్ళి బలగం సంజయ్ కృష్ణ అని కొడితే నా ప్రొఫైల్ వస్తుంది ఇన్స్టా. దానికి వాళ్ళ ప్రొఫైల్ ఏమన్నా నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ ప్రొఫైల్ ప్రాపర్గా ఒక పోర్ట్ఫోలియో, ఒక యాక్టింగ్ వీడియో మనకు పంపిస్తే నేను నంబర్ ఆఫ్ మూవీస్ నేను ఎక్కువ చేస్తూ ఉంటాను. చాలామంది నాకు తెలుసు, ఎన్నో మూవీస్ వస్తుంటే కొన్ని నాకు టైం లేక డేట్స్ క్లాష్ అయిపోయి కొన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటా. అలాంటి టైంలలో వీళ్ళ ఎవరైనా ప్రొఫైల్ బాగుండి యాక్టింగ్ బాగా చేస్తున్నాడు, ఏదైనా నాకు మంచిగా అనిపించింది అనుకో, టక్కున నేను రెఫర్ చేయగలుగుతాను. ఓకే,
మీ లైఫ్లో గుడ్ డేస్ చెప్పలేదు, బ్యాడ్ డేస్ ఓకే చెప్తున్నారు కదా. గుడ్ డేస్ ఏమన్నా ఉంటే అవి కొన్ని మాతో షేర్ చేసుకోండి. గుడ్ డేస్ అంటే ఎవ్రీథింగ్ విల్ బి ఎ గుడ్ విచ్ సాటిస్ఫైడ్ మై హార్ట్. అంటే నేను చేసే పని నేను ప్రాపర్గా చేశాను అని నాకు అనిపిస్తే ఖచ్చితంగా దట్స్ ఎ గుడ్ డే. నేను బలగం అనే సినిమా కోసం 10 ఏళ్ళు వెయిట్ చేసిన. బలగం రిలీజ్ అయిన రోజు దట్ ఈస్ ఎ గుడ్ డే బికాస్ ఐ గాట్ ఎ బ్రేక్. అంటే దానికోసం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఓకే, నా ఎల్ఎల్బి కంప్లీట్ చేసి నేను అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్నా, దట్ ఈస్ ఎ గుడ్ డే. నేను బిజినెస్ సక్సెస్ అయినా దట్ వాజ్ ఎ గుడ్ డే. సో గుడ్ డేస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సాటిస్ఫాక్షన్ ఐ గెట్ టు మై హార్ట్ బికాస్ దాని గురించి ఎంతో ప్రయత్నం ఉంటుంది దాని బ్యాక్ సైడ్. ఓకే, ఇవాళ వినాయక చవితి కాబట్టి సో వ్యూవర్స్కి ఏదైనా చెప్పాలి, ఏదైనా మెసేజ్ ఇవ్వాలని అనుకుంటే హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీ వన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు ఖచ్చితంగా బ్లెస్సెస్ ఇవ్వాలి, మీరు అనుకునే అన్ని ఖచ్చితంగా తీరాలి. అండ్ చాలా జాగ్రత్తగా చేసుకోండి. కుదిరితే మట్టి గణేష్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ వాయిస్ ఆఫ్ టాలీవుడ్ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. Please do subscribe, share and like for interesting content. Bye.